అందుకోసమే సనాతన ధర్మం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎందుకు నిలబడుతుంది అంటే ఋషులు దానికి పునాది వేశారు. పునాది ఎప్పుడు ఎలా బలంగా ఉంటుంది అంటే భౌతికంగా ఏదైనా భవనానికి పునాది వేయాలంటే మంచి పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ పెట్టాలి, కింద బాగా చాలా పెద్దవి చాలా బలమైనవి పెట్టాలి. తేలికైనవి పెడితే ఉండదు, బాగా బలంగా. పునాదిరాళ్ళు ఎప్పుడు చాలా బలంగా ఉంటాయి, మీరు చూస్తారు కదా, పైన ఇటకలు తేలిగ్గా ఉంటాయి, పునాదిరాళ్ళు చాలా బలంగా ఉంటాయి, బాగా లోతుగా కూడా ఉండాలి. కానీ ఆధ్యాత్మిక సౌధానికి పవిత్ర జీవితానికి పునాది ఎలా ఉంటుంది అంటే పూర్తి నిరాడంబరంగా ఉంటుంది, ఏం అక్కర్లేదు నాకు, అది పునాది. వైరాగ్యమే పునాది, దీనికి వైరాగ్యం పునాది. మన జీవితంలో కూడా మనం సుఖంగా ఉండాలంటే వైరాగ్యాన్ని పునాదిగా వేసుకోవాలి. నాకేమీ అక్కర్లేదు అంటే మనం సుఖంగా ఉంటాం. ఏదైనా కావాలి అన్నామంటే అయిపోయిందనట్టే, యుద్ధం మొదలైందనట్టే లెక్క. అలాగని ఏమీ అక్కర్లేకుండా ఎలా ఉంటామంటే అక్కర్లేదు. ఆ అవసరమైన వాటిని సాధ్యమైనంత మినిమైజ్ అంటారు, తగ్గించుకో సాధ్యమైనంత తగ్గించుకో. ఇన్ని వస్త్రాల కంటే ఇంకో 10 వస్త్రాలు తీసేయగలమా, వాటితో ఉండగలమా, తగ్గించుకో. ఇంట్లో ఇన్ని వస్తువుల కంటే ఇంకో 4 వస్తువులు తగ్గించగలమా, తగ్గించుకో. ఇన్ని ఆభరణాల కంటే ఇంకో 2 ఆభరణాలు లేకపోయినా మనం ఉండగలమా, తగ్గించుకో. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అప్పుడు మనిషి చాలా సుఖంగా ఉంటాడు. కానీ దానికి అలవాటు పడాలి బాగా. నాకక్కరలేదని నాకము దిగి వచ్చు అట్టి నరుణకు తోడై. నాకక్కరలేదని నాకము దిగి వచ్చును ఎట్టి నరుణకునైనన్ నాకనుచో నాకనినన్ నాకము దిగి వచ్చి కూడా నరకముగాదా. అక్కర్లేదనడానికి కావాలనడానికి ఇంత తేడా ఉంది. నేను ఇష్టదైవం అనే పుస్తకంలో ఈ పద్యం రాశా, భగవతత్వానికి ప్రతీక. నాకక్కరలేదని నాకము దిగి వచ్చును ఎట్టి నరుణకునైనన్ నాకనుచో నాకనినన్ నాకము దిగి వచ్చి కూడా నరకముగాదా. నాకు అక్కర్లేదు అంటే మన కోసం స్వర్గం దిగొస్తుంది. సృష్టి నిర్మాణమే ఇది. అక్కర్లేదన్న వాడి దగ్గరికి అన్నీ చేరతాయి, కావాలనుకున్న వాడి దగ్గరికి చేరవు. భగవంతుడు సృష్టినే అలా నిర్మాణం చేశాడు. శ్రీ మహావిష్ణువు చుట్టూ లక్ష్మీదేవి, నారద తుంబురులు, దేవతలు, తెల్లగా వెలిగిపోయేటువంటి ఆదిశేషుడు, మహత్తరమైన వైకుంఠం, శిరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షై ఆనందీనః పునీయాత్ అరిలడిన గదా శంఖపాణిర్ముకుందః. ఇంత వైభవం ఎందుకుంటుందండి? ఆయనకి ఏం అక్కర్లేదు కాబట్టి. ఆయనకి ఏమీ అక్కర్లేదు, అందులో దేన్ని పట్టించుకోడు ఆయన. లక్ష్మీదేవిని చూడ్డు, ఆదిశేషుని చూడ్డు, గరుత్మంతుడిని చూడ్డు, నారత్తుంబురుల సంగీతం వినడు, దేవతల స్తోత్రాలు వినడు, ఈ ముత్యాల దండలు, ఈ వేదికలు పట్టించుకోడు, నిరంతరం ఆత్మధ్యానంలో ఉంటాడు. కాబట్టి ఆయన చుట్టూ అన్నీ ఉంటాయి. విష్ణు అంటే వైరాగ్యం, విష్ణు అంటే భోగం కాదు. పైకి భోగంలా కనపడుతుంది, కానీ విష్ణు అంటే వైరాగ్యం. మనం సరిగ్గా నిజంగా విష్ణు పూజ చేస్తే, భగవతత్వం మనకు అర్థమైతే చుట్టూ ఏమైనా ఉండనియండి, మనం ఆ వైరాగ్యంతో ఉంటే చాలు. నాకు అక్కర్లేదు అని మనం తీర్మానించుకోగలిగితే, మానసికంగా ఆ వైరాగ్యాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మన కోసం స్వర్గమే దిగి వస్తుంది. ఆ మనస్తత్వమే స్వర్గం. అసలు అక్కర్లేదు అనుకున్నాం, ఇంకేమిటి, ఏదున్నా చాలు కదా. నడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవడో మన మోటార్ సైకిల్ మీద ఎక్కి తీసుకెడితే మరీ మంచిది. అది BMW కారు అయితే ఇంకా మంచిది. మనం అడిగామా? కారు వాడిది, చోటు మంది. బాబాయ్ లేదండి మీరు నడవడం నేను చూడలేనండి, మీరు ఎక్కాల్సింది. మంచి దోహ అదృష్టమని ఎక్కుతాం సుఖంగా. డబ్బులు వాడు పెట్టుకుంటాడు, పెట్రోల్ ఖర్చు వాడిది, పైగా మన మీద గౌరవంతో మనకి సీటు ఇచ్చాడు, కూర్చున్నాం సుఖంగా. మన మన స్థానం వచ్చాక దిగిపోతాం. ఎంత అదృష్టం అనేది. అలాగే ఈ కారులో కూర్చుంటే ఎంత బాగుందో, అస్తమానం ఎవడు లిఫ్ట్ ఇస్తాడు, ఎవడు అడుగుతాడు, మనమే కొనుక్కోవాలి. మనమే కొనుక్కోవాలంటే BMW 60 లక్షలని విన్నాను ఎప్పుడో, ఇప్పుడు ఎంత ఉందో. బ్యాంకు లోను, ఈఎంఐ అంటే ప్రతి నెల మాసికం పెట్టుకోవడం. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు, ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. పైగా ఆ మాసికాలు పోయిన తర్వాత సంవత్సరకాల వరకే పెడతారు, సంవత్సరం తర్వాత పెట్టరు. ఇది జీవితాంతం పెట్టుకుంటాడు. వీడికి సంవత్సరకాలు లేవు. ఇంకా పోయినవాడు సంవత్సరకాలు 1 సంవత్సరమే పెట్టి అంతవరకే మాసికాలు పెడతారు, తర్వాత వదిలేస్తారు, సంవత్సరానికి ఒకసారి పెడతారు. ఏదైనా వాహనాన్ని కానీ వేరే దాన్ని కానీ ఈఎంఐలో కొన్నవాడు బతుకు ఏమిటంటే బతికినంతకాలం పెట్టుకుంటూనే ఉంటాడు ఈ మాసిక. ఏ 1వ తారీఖు వీడు సుఖంగా ఉండలేడు.
వీళ్ళ మొత్తం జీవితాలు ఈఎంఐ కారణంగానే నాశనం అయ్యాయి. అసలు మన దగ్గర డబ్బులు ఉంటే వస్తువు కొనాలి, లేకపోతే మానేయాలి. ఎందుకు కొంటామండి? కోరికలు, ప్రతీదీ కావాలి, ప్రతీదీ కావాలి. అంచేది నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది అక్కర్లేదని తీర్మానించుకుంటే మన కోసం స్వర్గం సుఖంగా ఉంది. ఉన్నది ఏదైనా స్వర్గంలాగే ఉంటుంది. నాకైనా దెబ్బలాడడం మొదలుపెట్టాం, పంతాలు పడుతున్నాం, పోటీ పడుతున్నాము అంటే నాకము దిగి వచ్చి కూడా నరకము కాదా? స్వర్గం దిగొచ్చినా నరకం అయిపోతుంది. సుందోపసుందులని ఇద్దరు రాక్షసుల కథ ఉంటుంది దేవీ భాగవతం, సుందుడు ఉపసుందుడని. చాలా అంత అన్యోన్యంగా ఉండే అన్నదమ్ములు కనపడరండి అసలు, అంత అన్యోన్యం. రామలక్ష్మణుల మధ్యలో, దుర్యోధన దుశ్శాసనుల మధ్యలో, మంచి చెడ్డలో కూడా అంత అన్యోన్యం కనపడదు. వాళ్ళు అంత అన్యోన్యంగా ఉన్నారు. ఇద్దరూ తపస్సు చేశారు. ఇద్దరు తపస్సుల్ని పరీక్షించడానికి ముందు భగవంతుడు రాడుగా ముందు రంభను పంపిస్తాడు. అదో పరీక్ష, అది క్వార్టర్లీ ఎగ్జామినేషన్. అందుకే ఒకడు కూర్చుని తపస్సు చేశాట. అనుకోకుండా బ్రహ్మదేవుడు వచ్చేసాట. వాడి తపస్సు అలాంటిది. బ్రహ్మదేవుడు రాగానే వీడు ఎలా ఉంటాడు? అదేమిటండి, రంభ రావాలి కదా, మీరు వచ్చారేమిటన్నట్టు వీడు తపస్సు అది. బ్రహ్మదేవుడు అన్నట్టు అది లేదయ్యా, నాకు సరిపోయింది. అలా కుదరదండి, పద్ధతి మీరు వెళ్ళిపోండి. బ్రహ్మదేవుడికి అర్థమైంది వీడు ఎందుకోసం తపస్సు చేశాడు. పురాణాల్లో రంభ వస్తుందని చెప్పారని తర్వాత మీరు రావాలి, మీరు అదేంటిది అలా, మీరు వెళ్ళిపోండి, పంపండి. సరే నీ బతుకు నాకు అర్థమైందిలే అనుకున్నాడు ఆయన. సుందోపసుందులు కూడా ముందు రంభ వచ్చింది పరీక్షించడానికి. అంటే కామవాంఛకు లొంగుతారేమో చూద్దామని లొంగిపోయారు వీళ్ళు. అందులో మళ్ళీ పోటీ వచ్చింది ఎవరు ముందని. ఆవిడ శుభ్రంగా ఓ పక్కన కూర్చుంది, తెలుసుకోండి అంది. మొత్తం కొట్టుకు చచ్చిపోయి ఇద్దరు నాశనం అయిపోయారు. ఇదే నాకము దిగి వచ్చి కూడా నరకము కాదా? స్వర్గం నుంచే వచ్చింది రంభ. వీళ్ళిద్దరూ కొట్టుకుని చచ్చిపోయారు. ఇక అమ్మవారికి శ్రమ లేదు, ఇంకా అయిపోయింది, వాళ్ళు పోయారు. కానీ ఇది అమ్మవారి మాయ అని వాళ్ళకి అర్థం కాల. ఇందుకోసమా ఈ అన్నదమ్ముల అన్యోన్యం అనేది ఎంతవరకు? ఎవరో మధ్యలో ఒక వ్యక్తి వచ్చేవరకు. అంటే అంత మాత్రం చేత ఈ అన్యోన్యం పోతే దాన్ని అన్యోన్యం అనేది కనాలి దానికి. మనం చాలామంది మనం ఏదో ప్రేమ అంటూ ఉంటామే, అబ్బెబ్బే బారు నాకు తోడు నీడ దూడ ఏవో మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ ఏదైనా విషయం వచ్చేవరకే. ఇవన్నీ ఈ మాటలని కబుర్లన్నీ ఎంతవరకు అంటే అసలు సమస్య ఏదో వచ్చేవరకే. ఒక చిన్న విషయంలో తేడా వచ్చింటే భార్యాభర్త కూడా పరమశత్రువులు అయిపోతారు, అనుమానం లేదు ఇక్కడ. ఇవన్నీ ఊరికే పైకి చెప్పుకునే మాటలే. అసలు వచ్చేసరికి వెంటనే వారి వర్గం వారు వేరే, వీరి వర్గం వారు వేరే వచ్చి సేన ఎవరి మధ్య చేరదం స్థాపయమేచ్యుత భగవద్గీత ప్రారంభమవుతుంది. అక్కడ రెండు సైన్యాల మధ్యలో ఉంటారు ఈ దంపతులు, అంతే. ఇంక విషాదయోగమే, అర్జున విషాదయోగం అంతే. మరి ఏమైపోయింది ఈ ప్రేమంతా? పెళ్ళికి ముందున్న ప్రేమ, తర్వాత ఉన్న ప్రేమ, అబ్బో 16 ఆల్బమ్ల ప్రేమ, ప్రీ వెడ్ షూట్లో పెట్టిన ప్రేమ, సినిమా దర్శకుడిని పిలిచిన ప్రేమ, మొత్తం తీసుకెళ్ళి బూడిదలో కలిసింది. పైగా ఈ పెట్టిన ఖర్చుల వల్లే ఆ ప్రేమ లేకుండా పోయింది. ఈ అనవసరపు ఖర్చులన్నీ పెట్టడం వల్లే. మన జీవితాలన్నీ ఇంతే. ఇదే అర్థం చేసుకోవాలి సరిగ్గా. అందుకే సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏమిటంటే పునాదే గట్టిగా వేశారు. నువ్వు ఆలోచించాల్సిన విధానం ఇది కాదయ్యా. భవనానికి పునాది వేసినట్టుగా పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి పెడదామని అనుకోక, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశయాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెడితే ఇది ఉండే భవనం కాదు, కూలిపోతుంది. ఇది భౌతికమైన పునాది వేరు, నైతికమైన పునాది వేరు. భౌతికమైన పునాదికి వస్తువులు బలంగా ఉంటాయి, నైతికమైన పునాదికి మనస్సు బలంగా ఉంటుంది. వస్తువులు ఉండవు అక్కడ. వస్తువును కోరుతున్నాము అంటే మనస్సు బలహీనపడింది, గుర్తుంచుకోవాలి. ఏ వస్తువునైనా మనం కోరుతున్నాము అంటే మనస్సు బలహీనపడింది. మన ఆనందం, మన సుఖం మరొకరి మీద ఆధారపడింది అంటే మనం బానిసలం అయిపోయినట్టు లెక్క. నా సుఖానికి నేనే మూలము అన్నాడంటే ఆయన రామకృష్ణ పరమహంస, ఆయన వివేకానందుడు. నా ఆనందం నా చేతిలో ఉంది, నా ఆనందం నా మనస్సులో ఉంది, మీరెవరితో నాకేం సంబంధం లేదు. మీరు కూడా ఉంటే నాలా ఆనందంగా ఉండొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చు. మీరు ఉండాలని నేను కోరుకోవడం లేదు, వెళ్ళాలని కోరుకోవడం లేదు. మీరు ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే. ఉండినా మేలు, లేనిచో బాధ లేదు. ఇది తత్వం. దీనికి పునాది వాళ్ళు ఎలా వేశారు అంటే జీవితాన్ని 4 భాగాలుగా చేయవయ్యా, 100 ఏళ్ల జీవితాన్ని అన్నారు. చేశామండి 4 పాతికలు. ఏం చేయాలి? శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. రఘువంశంలో ఉంటుంది ఈ మాట. కాళిదాసు చెబుతాడు, మహానుభావుడు. రఘువంశ రాజులు అంత గొప్పగా పరిపాలన ఎందుకు చేయగలిగారు అంటే, గొప్పగా పరిపాలన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రాచీన రాజుల యొక్క గొప్పతనం ఎక్కడ కనపడుతుందో నాకు పరిపాలనలో కాదు. పరిపాలన చేసిన వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు.
ఒక పద్ధతి ఉంది, మనకు రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం వాళ్ళు వెళ్ళారు. ఎంత బాగా పరిపాలన చేశారో అంత చతుస్సముద్ర వేలావలయిత భూమండలాన్ని ఒక్క క్షణంలో వదిలేసి కమండలం పట్టుకున్నారు. అది ఈ దేశ రాజుల చరిత్ర, అది ఈ దేశ రాజుల చరిత్ర. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది మహత్తరమైన వైభవం. 4 సముద్రాలతో చుట్టబడిన భూమండలం మొత్తం పరిపాలించినటువంటి రఘుమహారాజు, అజమహారాజు, ఇంకా పూర్వంలో దిలీప మహారాజు, పృథు చక్రవర్తి, ఆ సూర్యవంశానికి మూలమైన ఇక్ష్వాకుడు, కకుత్సుడు, అందరూ 60 ఏళ్ళు దాటగానే 60వ పుట్టినరోజు జరుపుకోగానే ఇంత మొత్తం భూమండలం వదిలేసి కమండలం పట్టుకున్నారంతే. దండ కమండలంబులను అంతే, ఇంకేం అక్కల మాకు వెళ్ళిపోయారు. అది భోగం అంటే. మనం దండం పట్టుకోకల్లా, కమండలం పట్టుకోకల్లా, ఒక్క బీరువా చీరలు బీరువా చీరలకి తగ్గించుకోగలిగితే చాలు. ఇంట్లో ఉండే సోఫా పక్కన ఐరావతాల 2 కుర్చీల బదులు ఆ సోఫా తీసేసినా మంచిదే, 2 కుర్చీలు తీసేసినా మంచిదే. సగానికి సగం తగ్గుతుంది. ముందు తుడవడం తప్పుతుంది. ఇంట్లో ఉండే సామాను సగానికి తగ్గించుకొని ఇంట్లో ఉండే వస్త్రాలు, మగాళ్ళు ఆడాళ్ళు వస్త్రాలు సగానికి తగ్గించుకోగలిగితే చాలు. మనకు మొత్తం రఘువంశరాజుల కంటే మనం గొప్పవాడు. అది కూడా చేయలేము మనం. ఉండని అన్నీ ఉంటాయేమో, నువ్వు ఉండవు. నేను మరోలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. చివరికి ఈ ఇల్లాల మీద, ఈ ఇంటి ఆయన మీద కప్పేది ఒకటే బట్ట, రెండో బట్ట కప్పరు, ఒకటే బట్ట. దానికి ఇన్ని అవసరమా? ఈ ఉన్నవేమైనా కట్టుకుంటామంటే కట్టుకోరు, అలా పెడతారు అక్కడ షోరూమ్. అదో సిఎంఆర్ షాపింగ్ మాల్, వరుసగా ఉంటాయి అలాగా. ఎందుకో తెలియదు. రోజు చూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు. నాకు ఎన్ని ఉన్నాయి. ఎందుకు? నువ్వు కట్టుకోవు, ఎవరికి ఇయ్యవు. వైరాగ్యం ఇక్కడ ఉందంటే ఆచరణలో. మనం ఆచరించి ఇది ఏమంత కష్టమో ఆలోచించండి. ఇది ఆచరణ కష్టమా? ఇది వెంటనే ఇంటికి వెళ్ళగానే చేయొచ్చు పని. మన మనసులో తీసుకునే నిర్ణయం అదంత. ఈయన అవసరమా? ఒక్కసారి ఇన్ని అవసరం లేదు అని సగానికి సగం వస్త్రాలు మనకి ఎన్ని అవసరమో నిర్ణయించుకుని 20, 60, 100 ఏదైనా పర్వాలేదు, ఎక్కడో ఒక చోట ఇంకా ఉండాలి కదా, అక్కడ ఆపేసి అక్కడి నుంచి వచ్చిన ప్రతిదీ కొత్త బట్ట వచ్చిందంటే తీసేయి వెంటనే. ఇంక మళ్ళీ లెక్కట్టద్దు. ఇంకా ఒకసారి లెక్కట్టం అయిపోయింది కదా, ఈయన చాలు అనుకున్నాం. ఇక మీద కొత్తది వచ్చింది అంటే పాత వెళ్ళిపోవాలి ఆ రోజే వెంటనే. అప్పుడు మనస్సు అలా తేలికైపోతుంది. అంటే ఎక్కడికెక్కడ పరిమితి. అందుకే జీవితంలో భోగాలను అనుభవించడానికి, విద్య నేర్చుకోవడానికి కూడా పరిమితులు పెట్టారు వాళ్ళు. శైశవే అభ్యస్త విద్యానాం. 4 భాగాలు చెయ్యి. మొదటి దశను శైశవం అనుకో, విద్యార్థి దశ. శిశు అనే శబ్దం నుంచి శైశవం వచ్చింది. కానీ విద్యార్థి దశ అంతా బాలుడి కిందే లెక్క. 25 ఏళ్ళైనా బాలుడే విద్యార్థి. 25 ఏళ్ళు విద్య నేర్చుకో. ఎన్ని విద్యలు నేర్చుకోగలవో అన్నీ నేర్చేసుకో. విద్య అయిపోయాకే పెళ్లి చేసుకో. వివాహం విద్యనాశే అన్నారు. పెళ్ళి అయిన తర్వాత చదువు రాదు, ఇంకా ఎవరికి రాదు. తర్వాత మళ్ళీ కరస్పాండెన్స్ కట్టుకోవడం, ఇంట్లో కూర్చుని కట్టుకోవడం, పూలదండలు కట్టుకోవలసిందే. నువ్వేం కట్టుకోలేవు. మొగుడు పిల్లలు చంపుకు తింటుంటే ఏం కడతారండి? యూనివర్సిటీ పరీక్షలో ఏం కట్టడానికి ఏముండదు. ఇక్కడ ఓ చాకరీ సరిపోతుంటే ఏం చదువుతావు? ఇంక చదివి అయిపోయింది, వదిలే. ఇంకా సరిగ్గా చదవలేము. ఆ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు ఆ దీక్షతో ఉంటేనే చదవట్లా. ఇక ఇంట్లో ఇన్ని పనులు నాకు ఎవరు చదువుతారు? నువ్వు పుస్తకం దిగానే గ్యాస్ బండవాడు వస్తాడు, 1 గంట పని సరిపోయింది వాడికి. తర్వాత జనాభా లెక్కల వాడు వచ్చి నీ తండ్రి పేరేమిటి, మీ తాత పేరేమిటి, ఆయన పుట్టినరోజు చెప్పమంటాడు. తాత పుట్టినరోజు ఇప్పుడు ఎవడికి గుర్తు? సరిపోయింది. ఏవో గొడవ. అందుకే 25 ఏళ్ల పాటు పూర్తి విద్యాభ్యాసం. శాస్త్రాలు అవసరమైనవి, జీవితానికి అవసరమైన శాస్త్రాలు చదవమన్నారు. కాలక్షేపం పుస్తకాలు కాదు. టైంపాస్ కోసం పుస్తకాలు చదవద్దండి. మనం ఎంపిక చేసుకోవాలి, మన ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకోవాలి. సాహిత్యం ఆసక్తి ఉన్నవాళ్ళు సాహిత్యం, వేదాంతం. సైన్స్ ఆసక్తి ఉన్నవాళ్ళు సైన్సు, వేదాంతం. ఆ సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే ఆ పుస్తకం ప్లస్ వేదాంతం. సంగీతం ఆసక్తి ఉన్నవాడు సంగీతం, వేదాంతం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో వేదాంతం ఉంటున్నాను నేను. మీరు సాహిత్యం చదవండి, సంగీతం చదవండి, సైన్స్ చదవండి, వేదాంతం మాత్రం చదివి తీరాలి. వేదాంతం చదవకపోతే అది విద్యే కాదు. అది ఆ విద్య పూర్తిగా అన్నట్టు లెక్క. ఎందుకంటే భగవంతుడు విభూతి యోగంలో చెబుతాడు, అధ్యాత్మ విద్య విద్యానాం. అన్ని విద్యల్లోనూ గొప్పది ఏదంటే అధ్యాత్మ విద్య. నిన్ను నీకు తెలియజేసే విద్యని మించినటువంటి విద్య లేదయ్యా, అదే వేదాంత విద్య. మనం ఏదో సమాజంలో అలా మారాలి, సమాజం మారాలనుకుంటే దానికి వివేకానందుడు చెప్పిన ఉపాయం సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏదంటే వేదాంతం అన్నాడు ఆయన.
వేదాంతం నేర్చుకుంటేనే సమాజంలో మార్పులు వస్తాయి. వ్యక్తికైనా వ్యవస్థలోనైనా మార్పులు వేదాంతం వల్లనే వస్తాయి. నువ్వు ఎన్ని చట్టాలు చేసినా మార్పులు వస్తాయని చెప్పలేం. మనుషుల్లో వైరాగ్యాన్ని పెంచవలసిందే. ఇది సాధ్యమో కాదో నాకు తెలియదు, కానీ పెళ్లి చూపులకు సిద్ధపడినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేయాల్సిన మొదటి ప్రశ్న, నీకు వైరాగ్యం ఉందా? ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, కానీ ఈ ప్రశ్న వచ్చినప్పుడు దేశం బాగుపడినట్లు లెక్క. ఈ ప్రశ్న వస్తే దేశం బాగుపడి, అది ఆడపిల్ల నోటే మొదట రావాలి. నీకు వైరాగ్యం ఉందా? ఉంటేనే నేను చేసుకుంటా. వివేకానందుడి గ్రంథాలు చదివిన అమ్మాయి ఆ మాట మాట్లాడుతుంది ఖచ్చితంగా. రామకృష్ణ పరమహంస గ్రంథాలు చదివిన అమ్మాయి ఆ మాట మాట్లాడుతుంది. వీళ్ళ వైరాగ్యం అనేది నెగిటివ్ క్వాలిఫికేషన్ మన దృష్టిలో, మన బుద్ధి అలా మారింది. మొగాడు పొరపాటున వైరాగ్యం, ఇప్పటి నుంచి ఏమిటా గోలా? గోల ఇది, వైరాగ్యం గోల. మరి ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చాక, పళ్ళు ఊడిపోయాక, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాక ఏమీ చేయలేం కాబట్టి అప్పుడు వైరాగ్యం. అప్పుడు ఇంకా ఏమైనా చేసేది ఉంటే వీల్ చైర్లో ప్రపంచం అంతా చుట్టేస్తాం. ఇది అన్ని శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, అవి నిలబడే వైరాగ్యాలు కాదండి. ఎప్పుడూ చెప్పారు వాటి గురించి. వైరాగ్యాన్ని ఒక ప్రాథమిక అర్హతగా తీసుకోవాలి. ఎందుకంటే నాకు అక్కర్లేదన్న వాడే సుఖంగా ఉంటాడు ప్రపంచంలో. అది నువ్వు విద్య ద్వారా నేర్చుకుంటున్నావా? నువ్వు ఎంబీఏ చేయి, ఎంటెక్ చేయి, నువ్వు ఏం చదువుకో, పోనీ వేదశాస్త్ర పురాణాలు చదవడం గొప్పనకి ఇక్కడ అవి చదివినా వేదాంతం ఉండాలి. వేదం, శాస్త్రం, పురాణం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తారు? శాస్త్రంతో వ్యాపారం, పురాణాలతో వ్యాపారం, జ్యోతిష్ శాస్త్రంతో జరుగుతున్న వ్యాపారం ఏ గ్రంథంతో జరగడం లేదు. భయంకరమైన వ్యాపారం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రంతో వాస్తు అదొకటి, ఈ రెండు శనిగ్రహాల కింద లెక్క, ఉపగ్రహాలు అన్నమాట. ఈ రెండింటితో జరుగుతున్న వ్యాపారం దేనివల్ల జరగట్లే. నిజానికి ఆ రెండు చాలా గొప్ప శాస్త్రాలు. జ్యోతిష్ శాస్త్రం పూర్తి ఖగోళ శాస్త్రం, దాన్ని మొత్తం శనిగ్రహం చేసేసాం మనం. ఎక్కడ ఎవరికీ లేని కుజదోషాన్ని పట్టుకొచ్చి పెట్టేశారు అందులో. ఎంత విచిత్రమైన దోషమో అది. ఆ దోషం ఉండదు అసలు, దాన్ని సృష్టించారు వీళ్ళు. భయపెట్టాడు ఆయనకి, మీ అమ్మాయికి పెళ్ళి అవుతావు అంతే, చచ్చిపోతాడు వీడు. ఇంకా అది అంత దోషమేం కాదు అది. ఇవన్నీ మనం పెట్టేస్తున్నాం ఇక్కడ. షట్శాస్త్రాల్లో ఒకటైన పరమ పవిత్రమైన జ్యోతిష్ శాస్త్రాన్ని మనం శనిగ్రహం చేశాం, మిగిలిన 8 గ్రహాలు వదిలేశాం. అంచేది ఆ విద్యలు కూడా విద్యలు కాదండి. అందుకే అవి ఏం నేర్చుకున్నా సరే, నువ్వు జ్యోతిష్యం నేర్చుకో, తర్కం నేర్చుకో, ఫిజిక్స్ నేర్చుకో, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం నేర్చుకో, జీవశాస్త్రం నేర్చుకో, అంతిమంగా వేదాంతం నేర్చుకోవాల్సిందే. ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. భౌతిక శాస్త్రాన్ని మీరు ఎంత కాంతి బిందువుల గురించి, దూరం గురించి, కాలం గురించి, గమనం గురించి చదవగా దాని లోతుల్లో గడితే ప్రపంచం మిథ్య అనే విషయం అర్థమైపోతుంది. ఇదంతా కాంతి బిందువుల సమూహం తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. అంటే ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ అని ఫిజిక్స్ చదివిన వాళ్ళే చెప్పారు చాలా. ఆ వైరాగ్యం పునాదిగానే బ్రహ్మచర్యంలో 25 ఏళ్ల పాటు వేదాంతం ప్లస్ ఇంకోటి ఏదైనా నేర్చుకో. కొన్ని మనకు డిగ్రీలో చూడండి, ఏదో ఇంగ్లీషు, ఈ లాంగ్వేజెస్ తప్పనిసరి, మిగిలినవి నీ ఇష్టం అంటారు. అలాగే వేదాంతం తప్పనిసరి, మిగిలినవి నీ ఇష్టం. యవ్వనే విషయీణాం, ఆ వేదాంతం నిలబడాలి అంటే యవ్వనంలో విషయభోగాలు అనుభవించి తీరాలి. 199 మంది అనుభవించి తీరాలి. పరమహంసలు, వివేకానందులు వేరు, వారితో మనం పోల్చుకోవద్దు. శంకరాచార్యులు వేరు. మనం అనుభవించి తీరాలి భోగాలు. ఎందుకంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పెళ్ళి అయితే 10 సంవత్సరాల్లో ఇద్దరికి టీకా తాత్పర్యాలతో అర్థమైపోతుంది. అందులో ఒకరు ఉద్యోగం కాకుండా ఇద్దరు ఉద్యోగం చేస్తే 5 ఏళ్ళు ముందే అర్థమవుతుంది. బోనస్ అంటారు దాన్ని, బోనస్. దెబ్బకు మొత్తం రాత్రి 10ంటికి ఇద్దరు ఇంటికి వచ్చి, వీరు 9ంటికి వచ్చి, వారు 10ంటికి వచ్చి, ఇద్దరు నీరసంగా పడుకుని ఒకరినొకరు తిట్టుకుని, పొద్దున్న 6ంటికి నువ్వు లేవాలా నేను లేవాలా అని దెబ్బలాడుకుంటే మొత్తం వేదాంతం అంతా మంచం దగ్గరే ఉంది. అక్కడ ఎవరు లేవాలని దెబ్బలాడుతున్నారంటే ఎంత అన్యోన్య ప్రేమ ఉందో అర్థమైపోతుంది. మన ప్రేమలన్నీ నాటకాలను కూడా అర్థమైపోతుంది. ఎదుటి వాళ్ళ కోసం మనం ఏ చిన్నపాటి త్యాగం కూడా మనం చేయలేము. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానంటాం, అర్థం లేని మాట. ఇంతకంటే బోగస్ మాట ఇంకోటి ఉండదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట కంటే అబద్ధం ఇంకోటి ఉండదు సృష్టిలో. ఇది పెద్ద అబద్ధం. ఇది ఎవరూ మన ప్రేమించడం మనం తప్ప. మన ప్రేమించేది ఎవరన్నా ఉంటే మనమే. ఇంకొకరు ఎవరన్నా మన ప్రేమించడం అనేది అవసరాల కోసమే. అవన్నీ అవసరాలే, అనురాగాలు కావు. అవసరాలను అనురాగంగా మార్చుకోవాలంటే చాలా జరగాలి కృషి. అది మనం చెయ్యం. ఆ అవసరాలను కప్పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. అందుకనే మన వేదాంతం ఏం చెప్పిందంటే, మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే, నాయనా నువ్వు ఉండలేవని మాకు తెలుసు, అందుకే నువ్వు అనుభవించు. ఏదో ఉందనుకుంటున్నావు కదా, తెలుసుకో. ఎందుకు వచ్చిన గొడవ? ఇక అక్కడి నుంచి అదేదో అనుభవించలేకపోయా, ఇదేదో అనుభవించాలి. దేనికి వచ్చింది ఇది? తెలుసుకో. ఆ విషయభోగాలు ఏవో అనుభవించు హాయిగా.
అందుకని యవ్వనే విషయైషిణాం 25 దాటిన దగ్గర నుంచి 50 ఏళ్ల వరకు సాంసారిక భోగాలు అనుభవిస్తావో, డబ్బు బాగా సంపాదిస్తావో, బంగారపు ఆభరణాలు ధరిస్తావో, విలువైనటువంటి ఖరీదైన వాహనాల్లో తిరుగుతావో, ఏం పదవులు పీఠాలు ఏం ఎక్కుతావో అనుభవించు. నువ్వు పొందగలిగినన్ని పొందు. దున్నే 60 ఎకరాలు దున్నే ఏం పర్వాలేదు. ఎందుకని ఆ వ్యక్తిగత అనుభవాలు అయితే తప్ప నిజమైన వైరాగ్యం కలగదు. ఆ వ్యక్తిగతమైన అనుభవం కావాలి. ఎవరో ఎంతో చెప్పింది మనకి అనుభవం కాదు. దాన్ని వేదాంతంలో అపరోక్షానుభూతి అంటారు శంకరాచార్య. ఆయన గ్రంథం ఒకటి ఉంటుంది, అపరోక్షానుభూతి. అపరోక్షం ఏమిటి? ప్రత్యక్షానుభూతి అనొచ్చు కదా. ప్రత్యక్షానుభూతి అంటే సరిపోయేదానికి అపరోక్షం ఏమిటండి? హరి ఓం. అపరోక్షానుభూతిని ఎందుకన్నారంటే శంకరాచార్య, ప్రత్యక్షానుభూతి అంటే పంచేంద్రియాలతో మనం పొందేది, కళ్ళతో, చెవులతో, ముక్కతో. ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు వింటున్నారు, అది ప్రత్యక్షానుభూతి. అది నమ్మడానికి వీలు లేదు. అది నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మైకులో తేడా వచ్చిందంటే ఆగిపోతుంది అది. ఈ మైకు నా శబ్దాన్ని సరిగ్గా వినిపించకపోయినా తేడా వస్తుంది. నేను చెప్పింది వేరు, మీకు వినపడేది వేరు. లేదు, మీ చెవుల్లో తేడా ఉన్నా తేడా వస్తుంది, మీరు పరధ్యానంగా ఉన్నా తేడా వస్తుంది. అంటే అది ప్రత్యక్ష అనుభూతి కాదు. ఇక మేము ప్రత్యక్షమైతే తప్ప దేవుణ్ణి నమ్మము అనేవాళ్ళు ఎంత మూర్ఖులో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రమాణమే కాదు అసలు. దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. ప్రత్యక్షంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కళ్ళల్లో తేడా ఉంది, చెవుల్లో తేడా ఉంది, జరిగే ప్రక్రియలో తేడా ఉంది, ప్రసారం అవ్వడంలో తేడా ఉంది. అంటే ప్రత్యక్షానుభూతి ఎప్పుడూ అనుభూతి కాదు వేదాంతం విషయంలో. పరోక్షానుభూతి అంటారు. అంటే పరమహంస పొందినటువంటి అనుభవాన్ని మనం పెద్దల ద్వారా, మఠంలో ఉండేటువంటి మహానుభావులు, యోగుల ద్వారా వింటాం. మనకు కూడా కలిగినట్టు అనిపిస్తుంది. దాన్ని పరోక్షానుభూతి. నీకు కలగలేదు, నీకు అనిపించింది అంతే. నిజంగా ఆ మాటలు వింటుంటే మాకే దివ్య దర్శనం అయినట్టుగా ఉందండి, మంచిదే, అనుభూతి మంచిదే. కానీ అది పరోక్షానుభూతి. అది మళ్ళీ అపరోక్షానుభూతి కావాలంటే శంకరాచార్య చెప్పినట్టుగా నీ సాధన ద్వారా నీ అనుభవంలోకి రావాలి. అది అపరోక్షానుభూతి. అందుకే అపరోక్షానుభూతిని ప్రత్యేక రచన చేశారు ఆయన. శంకరాచార్య 153 రచనల్లో ఈ అపరోక్షానుభూతి చాలా గొప్ప రచన. నువ్వు ప్రత్యక్షంగా పొందాలి. నా ఉపన్యాసం ద్వారా ఏదో పొందానడం కాదు. కొందరు ఉపన్యాసకులు ఎలా ఉంటారంటే, మా వక్తలు చాలా గొప్పవాళ్ళు, మీరు ఊహించినంతకంటే మా గొప్పతనం ఏమిటో తెలుసా, మేము ఏమీ పొందకుండానే మేము అన్నీ పొందినట్టుగా మిమ్మల్ని మాయలో ముంచుతాం. అంత వక్తృత్వ శక్తి మాకుంటుంది. కానీ మాకు ఆ శక్తి ఉంది, వాక్కు ఉంటుంది. అదే అందుకనే శంకరాచార్య చెప్తారు, వాగ్వైఖరి శబ్దచరి శాస్త్రవ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. ఎంత శబ్దాడంబరాలు గుప్పించినా అనర్గళంగా పావుగంట ఒక వాక్యాన్ని తవల్చలేకుండా, చుక్క లేకుండా పావుగంట సేపు ఏకవాక్యం మాట్లాడినా, ఈయన అవతార పురుషుడు అని మనం దండం పెట్టినా ఆయన మాయగాడే అన్నాడు అంతే శంకరాచార్య. మిమ్మల్ని మాయలో పడేశాడు, మాటల మాయలో. ఆయన ఆ మాటలో ఏ ఒక్కటి చేయడం లేదు, ఊరికి సమాసాలు గుప్పిస్తున్నాడు అంతే. కాస్త పుస్తకాలు చదివితే ఎవడైనా గుప్పిస్తాడు. అది కేవలం ప్రాక్టీస్, అభ్యాసం మీద వస్తుంది. అది పెద్ద విషయం కాదు. అలాగే కొంతమంది పద్యాలు గుప్పిస్తారు, శ్లోకాలు గుప్పిస్తారు, ఎక్కడెక్కడి నుంచో ఉదాహరణలు చెబుతారు. అంతేకాదు శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. వేదాంతంలో చాలా జటిలంగా ఉండే విషయాల్ని మాబోటిగాళ్ళం చాలా చిన్న ఉదాహరణతో అరటిపండు రుచి చేతిలో పెట్టినట్టుగా చెప్పేయగలం. అది మీ కొలుచి చేతిలో పెట్టాం, మాకు ఆ అరటిపండు దక్కలేదమ్మా, మా కర్మ. మీ కొలుచి చేతిలో పెట్టాం, మాకు దక్కదు, మా మనస్సును బట్టే మాకు దక్కుతుంది. నేను బాగా చెప్పగలిగానని నేను గర్విస్తున్నాను తప్పితే ఆ చెప్పిన దాన్ని నేను ఆచరించట్లా. ఆచరిస్తున్నానో లేదో నాకు తెలియాలి, మీకెలా తెలుస్తుంది? అంచేతను ఇది కూడా వక్తృత్వం వల్ల కలిగేది కూడా పరోక్షానుభూతి, కానీ అపరోక్షానుభూతి కాదు. ఆ అపరోక్షానుభూతి కలగాలంటే మనం సంసార సౌఖ్యాలనండి, ధనకనక వస్తువాహన సౌఖ్యాలనండి అనుభవించి తీరాలి.